మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పులివెందుల పట్టణంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద జరగనుంది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రి సత్యకుమార్ తదితరులు రానున్న నేపథ్యంలో ఈ పార్టీ అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డితో కేటీవీ ఎడిటర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు కేటీవీ. పులివెందుల నియోజకవర్గ కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి అటల్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు మంత్రి సత్యకుమార్, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, అసలు రేపు కార్యక్రమం ఏ విధంగా జరగబోతోంది, ఎన్ని గంటలకు జరగబోతుంది? రేపు పులివెందుల పట్టణంలో స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాము. దీనికోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, ఇంకా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగవతు రమేష్ నాయుడు గారు, అదేవిధంగా సన్నారెడ్డి దయాకర్ గారు, మిగతా జిల్లాలో ఉన్న కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు అందరూ కూడా హాజరు కావడం. అంటే ఈ కడప నుంచి పులివెందులకు సంబంధించి రైజింగ్ రాయలసీమ కూడా ఒక కార్యక్రమం కడపలో జరుగుతుంది. తర్వాత ఇక్కడ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ మొత్తానికి భారతీయ జనతా పార్టీ రాయలసీమ మీద ఏమైనా ఫోకస్ చేసిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేపు ఏదైతే రాయలసీమ రైజింగ్ కార్యక్రమం సమర్థ్ నిర్వహిస్తున్నాము, జిల్లాలో రాయలసీమలో ఉండే ఇండస్ట్రియలిస్టులు, అదేవిధంగా కాంట్రాక్టర్స్ అన్ని ఒక మేధావులంతా కూడా రేపు కడపలో సమావేశం జరుగుతోంది. అయితే భారతీయ జనతా పార్టీ ఇది డైరెక్ట్ చేయడం లేదు, ఒక వేదిక ద్వారా మా నాయకులు కూడా దీంట్లో హాజరై దీని ద్వారా ఒక రాయలసీమకు ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నాం. అదే నెక్స్ట్ ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా ఒక సమావేశం ఉంటుంది ఖచ్చితంగా. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా రాయలసీమ మీద ఫోకస్ చేసింది. ఇప్పుడే జమ్మనోడుకు సంబంధించి ఆదినారాయణ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. బద్వేల్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది కడప జిల్లా వరకు. దీన్ని ఎక్స్టెన్షన్గా, అంటే భారతీయ జనతా పార్టీని రూట్ లెవెల్ తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? కూటమికి భారతీయ జనతా పార్టీలో అటు తెలుగుదేశానికి కొంత గ్యాప్ కూడా కనిపిస్తోంది కడప జిల్లాలో. దీన్ని ఏ విధంగా చూడాలంటే? సమన్వయం అయితే కొంత లోపం ఉంది కూటమిలో. ఈ ఆంధ్ర రాష్ట్ర పరిధిలో అయితే కొంత సమన్వయం ఉంది, కానీ కొంత జిల్లా స్థాయిలో కొన్ని చోట్ల కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ప్రతి విషయంలో, ఏదైనా డెవలప్మెంట్ విషయంలో కానీ ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ కొద్దిగా తక్కువే ఉంది భారతీయ జనతా పార్టీకి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా, పోటీ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా గతంలోనే నీటి కోసం, శాంతి కోసం అనే ఉద్యమాలు నడిపిన చరిత్ర రాయలసీమ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కోసం అన్ని విధాలా మేము ముందుంటామని సందర్భంగా. రాయలసీమలో కమల వికాసమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను పోటీ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా తాము ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీనాథ్ రెడ్డి, కేటీవీ.